నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది. దాంతోనే పెళ్లి, దాంతోనే కాపురం, దాంతోనే స్వర్గం, దాంతోనే సర్వం. కాబట్టి దీనికి విడాకులు ఇవ్వడం ఖాయం. నువ్వు ఒక్కడివే విడాకులు ఇస్తే సరిపోదు బాబు, మా అమ్మాయి కూడా ఇవ్వాలిగా. అదెందుకు ఇస్తుంది? ఇవ్వదుగా. నువ్విలా అడ్డం తిరుగుతావని తెలిసే సాక్ష్యాలు లేకుండా సీక్రెట్ గా పెళ్లి జరిపించాను. మంత్రాలు బాకాలు కూడా నా మనుషుల చేత కొట్టించాను. నువ్వు ఇలా వంకర్లు తిరుగుతావని తెలిసే నేను కూడా సీక్రెట్ గా నా మనుషుల చేత వీడియో క్యాసెట్ తీయించాను. అంటే బ్లాక్ మెయిల్ కి దిగారన్నమాట. అది చూస్తాను. నీ కూతురు నాతో ఎలా కాపురం చేస్తుందో అది చూస్తాను. సరే, అంత ఇష్టం లేని కాపురం అది మాత్రం ఎన్నాళ్ళు చేస్తుంది? అయితే ఓ పని చెయ్యి. ఏమిటి? నా మిగతా 3 కూతుళ్ళ పెళ్లిళ్ళు నువ్వు చెయ్యి. అప్పుడు నేనే దాని చేత నీకు విడాకులు పించేస్తాను. మళ్ళీ ఇదేం ఫిట్టింగు? అంబర్ ఫిట్టింగు. మరేం చేయమంటారు? బొట్టుండి మొగుడు లేని బతుకున్నది. మామూలుగానే పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేను. ఇప్పుడు పెళ్ళైన ఒక్క అమ్మాయిని మొగుడు వదిలేస్తే మిగతా వాళ్ళని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. రాకపోతే నేనేం చేయను? ఆ పెళ్లిళ్ళు ఏవో చేసి పడే పీడ వదులుతుంది. నేను 3 పెళ్లిళ్ళు. నీకిదో లెక్క. తెల్లవారు లేస్తే 1,00,000 అబద్ధాలు ఆడి అప్పులు చేస్తుంటాం. 3 పెళ్లిళ్ళు అంటే 3,000 అబద్ధాలేగా. ఎవరో గొట్టంగాళ్ళు తీసుకొచ్చి ముడి పెట్టేసి ప్రాబ్లం తీరిపోతుంది. ఈ ఐడియా ఏదో బానే ఉంది. 3 గొట్టంగాళ్ళు ఎక్కడ చచ్చారు? కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ రోజుల్లో ఈ దొంగ పెళ్లి కొడుకులు దేశం అంతా బయలుదేరారండి. ఇలా బాధలు తట్టుకోలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఏం నడిచి వెళ్తున్నారేంటండి? లేకపోతే పల్టీలు కొట్టుకుంటే వెళ్ళమంటావా? అంతేలండి. అందమైన పెళ్ళం పక్కనుంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారండి, గాల్లో ఈదుకుంటూ వెళ్తారండి. ఒక విషయం చెప్పమంటారా? ఇంత అందమైన భార్య దొరకడం మీ అదృష్టం అండి, ఇంత అందమైన భర్త దొరకడం మీ అదృష్టం అండి. అసలు చెప్పాలంటే మీ ఇద్దరు సిమెంట్ ఇసుకలా కలిసిపోయారనుకోండి. గురుగారు, నేను కట్టబోయే ఇంట్లో మీరిద్దరు సిలకా గౌరంకలాగా ఒకే గదిలో కిలకిలాడుతూ ఉంటే నేను కిటికీలో చూద్దానుందండి. ఇల్లు ఎప్పుడు కడతారండి? ఇంకాసేపు ఆగంటే ఇల్లు కాదు, ముందు నీ సమాధి కడతాను. అయ్య బాబాయ్, మీ ఆయన భలే జోకులు వేస్తారండి బాబు. మీ ఆయన మంచి హీట్ మీద ఉన్నట్టున్నారండి. ఇంటికి తీసుకెళ్లి ఒక గిద్దెడి పేరు గిలగిలా కొట్టేసి మజ్జిగ చేసి అందులో కరివేపాకేసి హీట్ తగ్గిపోతుంది. ఇల్లు ఎప్పుడు కడతారండి? ఇల్లు కట్టమని చెప్పండి. బాబోయ్, ఏమండి, ఐఎమ్ సారీ, వాడేదో తెలిసి తెలియక వాగాడు, ఏమనుకోకండి. ఏమండి, మీకు అభ్యంతరం లేకపోతే అతను తెలియకన్న మాటని నిజం చేస్తే ఎలా ఉంటుంది? ఏంట్రా కదా? ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా బుచ్చి తల్లికి. పార్వతి, ఇది నీకు. థ్యాంక్స్ వదినా. పదండి. మావయ్య, ఈ నెల జీతం. కోడలి పిల్ల నాకు ఇచ్చింది. నీ తెచ్చింది నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు. అదే మండే మాట. ఏది ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమనా? అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళంతదా మాతో మంచం ఉందా? టీవీ దాతా ఎందుకు? అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్నా ఉందా? అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో కొనాలని చూస్తున్నా. మావయ్య, ఏమా, ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో? పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాటతో అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు. ఏంటన్నా ఇది ఆపడదే? ఎంత పిండి పెట్టినా బలవట్లేదు. నీట్ అయిపోయారా? చిన్నప్పటి నుంచి తింటున్నావు. ఎత్తు పెరిగేవా లావు ఎక్కేవా? అది అంతే. గుడ్ మార్నింగ్ కౌబాయ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నారు?
తోటకి వెళ్తున్నామండి. నేను కూడా వస్తాను. అయ్యో వద్దండి బాబు, పైన ఎండ ఉంది, తోట అంతా బుడతపోదండి. అయితే ఏంటి, అమెరికాలో కూడా ఎండ్ ఉంటుంది. అయితే ఎక్కండి. లెట్స్ గో. చాలా ఈజీగా ఎక్కిసారంటే. ఆయనంటే మేము కూడా ఎక్కుతాం. ఏది ఎక్కు. కింద మీ మామ జంగిడి. వీటి పేర్లేంటి? రాముడు భీముడు అండి. అవి పాతకాల పేర్లండి. ఇప్పుడు సాత్కతలండి. రామ్సన్ భీమ్సన్. నైస్ నేమ్స్. నేను కూడా డ్రైవ్ చేస్తాను. డైరీ చేయడానికి ఇదే మార్తికారు కదండి, ఈ ఎద్దులు బండి అండి. డోంట్ వరీ, నా దగ్గర అమెరికన్ లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ తో ఇట్లకి సంబంధం లేదండి. ఇట్లా కానీ తిక్కరగిందండి ముగ్గురు కుమ్మేస్తాయండి. పర్లేదు, ఇవ్వండి, డ్రైవ్ చేస్తాను. ఒకసారి అయ్యానా ఇప్పుడు పడుతున్నారు కదా, ఒకసారి తీసుకోండి. ఏం చేస్తాం? గట్టి పట్టుకోండి, బెదిరితే బెదిరితే. అలా ఎత్తుకోండి, భయపడతాం. ఏదో ఒకటి వెనకాల ఉన్నాను. వాటితో పాటు మమ్మల్ని కూడా చూసుకోదమ్మా. మెల్లిగండి, తీసుకోండి, మెల్లిగా మెల్లిగా. ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాలంటే ఏం చేయాలి? ఆయనకి ఏం తెలుసు, గట్టిగా తగ్గుతుంది, అయ్యే పరిగెత్తా. అమెరికా అయ్యా డ్రైవింగ్ అయ్యా లైసెన్స్ అమెరికన్ లైసెన్స్. బురద గుడ్డు బురదాబాద్ సన్బాద్. అవును, మా బొడ్డోడేడి మట్లో కూడిపోయాడా అన్నా? ఏంటన్నా ఊరిపోయమ్మ లోపలికి? డ్రమ్మ స్పీడ్ కావాలంటే ఏం చేయాలమ్మా? నాలుగు తగిలించాలన్నా. స్పీడ్ వెళ్తుందా? నమస్కారం గారు. గట్టిగా కౌగిలించుకుందాం. వచ్చేస్తున్నారు. ఏంటి బాలా సిగ్గా? దాహం వేస్తుంది. మరీ పబ్లిక్ గానా? చిచి, ఎండగా ఉంది కదా, గొడుగులాగా. దాహం వేస్తే రెస్టారెంట్కి వెళ్దాం. ఎండలో ఎందుకు? పద బాలా. రా బాలా, కూర్చో. ఒరేయ్, 2 కాఫీలు పట్టారా. బాలా, ఈ దెబ్బలేంటి? దెబ్బలా? దెబ్బలు. వీడు ఇక్కడికి వచ్చాడేంటి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. రసిక్లాల్ నెహ్తా ఫ్రమ్ కలకత్తా. లేదు లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. कौन रे? तुमको सुन नहीं सकते? हम ఖచ్చితంగా కలకత్తా వాలా. అప్పుడప్పుడు అలహాబాద్ కో బిజినెస్ మే జాతా హై. లేదు లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇంపాసిబుల్. You can't see me before because this is first time I'm coming to Tirupati. You go and look after your job. నో 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 నో, భాష మారచ్చు కానీ ఫేస్ మారదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. వంటిట్లా అంట్లు. డార్లింగ్, కాఫీ తాగుదామా? మనిద్దరం అమర ప్రేమికులు కాబట్టి ఒకే సాసలో పోసుకొని తాగుదాం. ఈ ఐడియా బాగుంది. అమ్మాయి, మీ సంగతి తెలీదు. ఏం డార్లింగ్, వేడిగా ఉందా? మరి నేను కూడా వదనా? ఈ ఐడియా మరీ బాగుంది. నేను 1 2 3 అంటాను, ఇద్దరం కలిపి ఊద్దాం. దా, ఇక్కడ కాదు, అక్కడ. 1 2 3